అందరికీ చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి. ఐయామ్ సో సారీ అండి. నాకైతే ఈ మధ్య వీడియోలు పెట్టే కంటే, ఎడిట్ చేసే కంటే ట్రోల్ చేయడమే ఎక్కువైంది. అందరి వీడియోలు చూస్తూ కూర్చున్నాను. ఇలా చేస్తే బావుంటుందా? అలా చేస్తే బావుంటుందా అని. ఇప్పుడు ఏంటంటే అందరి వీడియోలు చూసుకుంటూ వెళ్తున్నా గానీ, నేను మాత్రం వీడియోలే చేయట్లేదు. అమ్మో! ఇక అయ్యే పని కాదని చెప్పి ఇన్‌స్టాగ్రాము అన్నీ అయితే డిలీట్ చేసేసాను. డిలీట్ చేసి నా వీడియోస్ పైన ఫోకస్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయితే సరిపోదక్క. రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేస్తేనే బావుంటది అని అంటారా? యెస్, తప్పకుండా ఇక నుండి వీడియోలు పోస్ట్ చేస్తాను. ఇంకేంటి మరి సంగతులు? వచ్చేసాయి సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి. మామూలుగా స్కూల్ నుండి వస్తేనే వాళ్ళని భరించలేము. ఇక హోల్ డే మొత్తం ఇంట్లో అంటే సంగతి ఏమో గానీ నా పని అయిపాయా. ఆ కొంచెం సేపే మా బాబుని స్కూల్లో ఎలా పెట్టుకుంటున్నారా బాబు అని అనుకున్నాం. ఏకంగా వాడు ఇంట్లోనే ఉండిపోతున్నాడు. సో అందుకే వాడు బర్త్డే గిఫ్ట్ గా వాళ్ళ నాన్న అయితే సైకిల్ తీసిచ్చారు. సైకిల్ ఓ ఇంట్లోనే తొక్కేస్తున్నాడు. ఇక అయ్యే పని కాదని చెప్పి నేనే కిందకి తీసుకొచ్చాను. బేస్మెంట్ లో బాగా తొక్కుతున్నాడు మా వాడు. ఎవరు నేర్పించకుండా భలే చక్కగా తొక్కుతున్నాడండి. ముందుకు తొక్కేది వెనక్కి తొక్కేది అన్ని నేర్చుకున్నాడు. మావాడని చెప్పడం కాదు కానీ చాలా గ్రేట్ మావాడు. హెల్ప్ చేసిన పిల్లాడైతే కింద సెక్యూరిటీ వాళ్ళ అబ్బాయి సమీర్. అది కూడా బాబుతో బాగా ఆడుకుంటాడు అనమాట. అన్నట్టు నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక్కడ నుండి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయా? మరి మా వాడికి అయితే లేట్ గా స్టార్ట్ అయ్యాయి సమ్మర్ హాలిడేస్. ఏదో ఒక రోజు ఫెస్టివల్ హాలిడే ఇస్తేనే మేము భరించలేము. ఇక ఏకంగా 2 నెలలు అండి, 2 నెలలు భరించాలి. 2 నెలలలో ఏమేం జరగబోతున్నాయో తలుచుకోవాలంటేనే భయం వేస్తుంది. ఒక నేను సేపు తొక్కాడు మావాడు. మమ్మీ ఇక నాకు కాళ్ళు నొప్పి తీస్తున్నాయి, పైకి వెళ్దామా అని చెప్పాడు. ఇక నుండి ఇంకేముంది సమ్మర్ హాలిడేస్ అంటే వాడిని కిందకి తీసుకురావడము, సైకిల్ తొక్కించడం ఇదేనండి బాబు. నేనైతే యూట్యూబ్ ఛానల్లో వైష్ణవి గురించి అయితే చూసానండి. నిజంగా ఏ ఆడపిల్లకి జరగని ఘోరం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆ హంతకుడు ఎవరైతే ఉన్నారో అతనికి కఠినంగా శిక్ష పడాలి. ఏ పాపం తెలియని ఆ చిన్నారిని ఎలా చంపేశాడు. పాపం తన కడుపులో ఒక చిన్న 4 నెలల బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డతో సహా అన్యం పుణ్యం ఎరగని ఆ అమ్మాయిని అంత ఘోరంగా ఎలా చంపాడో అసలు తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది. వానికైతే నిజంగా అండి శిక్ష పడాలి. అలానే వదిలేయకూడదు. అలా వదిలేస్తే వాడిని చూసి ఇంకా నలుగురు తయారవుతారు. విషయం పైన మీరేమంటారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు అందరూ కూడా పోరాడదాము, పోరాడాలి. ఏమవుతుందో ఈ సమాజం నిజంగా అస్సలు అర్థం కావట్లేదు. బ్రతకాలంటేనే భయం వేస్తుందండి నిజంగా. మరి ఉంటాం మళ్ళా వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.